భారతదేశంలోని ఒడిశా రాష్ట్రంలోని పూరి నగరంలో ఒక అద్భుతమైన కథ ఉంది. దీన్ని సైన్స్ అర్థం చేసుకోవడం కష్టమే. సైన్స్, జియోగ్రఫీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు ప్రపంచంలోని అన్ని విశ్వాసాల ఆధారాలు ఇక్కడే విఫలమవుతాయి. హిందూ విశ్వాసంలో 4 ధామాలు ఉంటాయి: బద్రీనాథ్ ధామ్, ద్వారకాధీశ్ ధామ్, రామేశ్వరం మరియు జగన్నాథ పూరి. ఈ కథ జగన్నాథ పూరి గురించి. అక్కడ ఇప్పటికీ శ్రీకృష్ణుడి అసలు హృదయం ధడకొంటుంది. ఈ మందిరానికి కొన్ని అటువంటి రహస్యాలు ఉన్నాయి. వాటిని విని ఎవరో మునిగిపోతారు. వెస్టర్న్ కల్చర్ను అనుసరిస్తూ మనం ఒక కొత్త మలుపు తిప్పుకున్నాం. చూడండి, మనుషులు దేవుడు ఉన్నాడా లేదో అనేదానిపై సందేహాలు చూపిన చోట తప్పులు జరిగాయి. కానీ ఇప్పుడు ఆ సందేహాన్ని నేను మీ నుంచి ఈ వీడియో తర్వాత అడుగుతున్నాను. వెళ్దాం, చూద్దాం. ప్రతి ఆలయంలో విగ్రహాలు మెటల్ లేదా రాళ్లతో తయారవుతుంటాయి. కానీ జగన్నాథ్ ఆలయంలో దేవతల విగ్రహాలు చెక్కతో తయారవుట ఎందుకని తెలుసుకుందాం. 3102 బీసీలో జారా అనే ఒక వేటగాడు వేట చేస్తుండగా తప్పుగా ఆయన బాన్ శ్రీకృష్ణ కాళ్లపై పడింది. దాంతో శ్రీకృష్ణ మరణించారు. జారా శ్రీకృష్ణ శరీరాన్ని సంపూర్ణ గంగా పద్ధతుల్లో అంత్యక్రియలు చేశాడు. కాని అప్పుడు ఆయన చిత బయటపెట్టినప్పుడు ఒక ప్రకాశవంతమైన విషయం చూశాడు. వాలి మెటల్ వస్తువు ఇప్పటివరకు కాలేదు. జారాకి ఇది ఏమిటో అర్థం కాలేదు. యాజ్డన్ అది తీసుకుని అమ్మడానికి బయలుదేరాడు. కాని ఎవరూ దాన్ని కొనడానికి రాలేరు కదా. ఎవరూ ఆ వస్తువును కూడా స్పర్శించలేదు. చివరికి జారా ఓదోసి ఆ మెటల్ వస్తువును ఒక చెట్టు మడిలో పెట్టి దాన్ని నదిలో చల్లేశాడు. గుప్త సామ్రాజ్య కాలంలో అవంతి రాజా ఇంద్రదూమ్, వీరు విష్ణు భక్తులు. ఒకరోజు ఆయనకు కలలో విష్ణు రావడం జరిగింది. ఆయనను ఓ నదిలో ముంచుకోవాలని చెప్పి చెట్టు కొమ్మలో విష్ణును చూడవచ్చని చెప్పారు. ఆ కల చూసిన తర్వాత రేపు రాజా ఆ నదిలో డుబ్కి వేసేందుకు వెళ్లారు. రాజా నదిలోకి జారుకుని దూకుతున్నప్పుడు కొంచెం దూరంలో ఒక చక్కటి దండు కనిపించింది. ఆలస్యం చేయకుండా రాజు ఆ దండుకు చేరి దానిని కోటలోకి తెచ్చాడు. ఆ తర్వాత రాజు చాలా పేరొందిన శిల్పకారులను పిలిచాడు. కాని వారిలో ఎవరూ ఆ చక్కటి దండు నుంచి విగ్రహం చేయలేకపోయారు. చాలా రోజుల తర్వాత ఒక శిల్పకారుడు కోటకు వచ్చి రాజుతో చెప్పాడు, నేను ఈ విగ్రహం చేస్తాను, కానీ నా ఒక షరతు ఉంది. రాజు ఆ షరతు ఏమిటో అడిగాడు. ఎందుకంటే రాజు ఏ షరతు అయినా అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. శిల్పకారుడు చెప్పాడు, ఈ విగ్రహం చేసేందుకు నాకు మొత్తం 21 రోజులు కావాలి. సమయం కావాలి. నేను కోరుకున్నాను, 21 రోజుల ముందే ఎవరూ నాతో మాట్లాడకూడదు, కలుసుకోకూడదు, నా పనుల్లో కూడా ఎలాంటి ఆలస్యం చేయకూడదు. రాజు సంతోషంగా ఆ షరతు అంగీకరించాడు. మూర్తి తయారీ పని మొదలైంది. రోజూ మూర్తి తయారయ్యే శబ్దాలు కూడా వినిపించేవి. కానీ కొద్ది రోజుల తర్వాత ఆ శబ్దాలు మెల్లగా మానిపోయాయి. అవంతి రాణి అనుకుంది, పేద రైతు బాగా ఆకలితో బలవంతంగా మరోయాడు. అందుకే వారు మూర్తి తయారవుతున్న గదికి తలుపు తెరవమని అడిగారు. రాజు వారి మాట వినాల్సి వచ్చింది. తలుపు తెరిచిన వెంటనే వారు చూసినప్పుడు అక్కడ రైతు లేడు. కేవలం 3 విగ్రహాలే ఉండేవి. భగవాన్ జగన్నాథ్, ఆయన సోదరుడు బాలభారతి, అదే జగన్నాథ్ గారి విగ్రహంలో ఒక మెటల్ వస్తువు కూడా పెట్టారు. అది ఇంకేచా కాదు, శ్రీకృష్ణ గారి తడిసిపోతున్న హృదయం. ఇది సాధారణ మానవ హృదయం కాదు, ఇది పురాతన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం స్పష్టమైన సాక్ష్యం. ఆ హృదయం శక్తిని ప్రసారం చేస్తుంది. మనం అంతా చదివే విషయమే. రాళ్లు, లోహాలు విద్యుత్కి మంచి వాహకాలు, మరిచ్చేది చెక్క విద్యుత్కి చెడు వాహకం. అందుకే జగన్నాథ్ ఆలయంలో విగ్రహాలు చెక్కతో తయారు చేస్తారు. అంతేకాదు, ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి భగవంతుడి కొత్త విగ్రహం ఏర్పాటవుతుంది. అది ఏర్పాటు చేయబడుతుంది. ఆ భగవంతుని హృదయం ఆ విగ్రహంలోకి తరలించబడుతుంది. ఇది ఎందుకంటే ఆ విగ్రహంలో ఉన్న, శాస్త్రీయంగా చెప్పుకుంటే, ఎనర్జీ ప్రసారం చేసే పరికరం చాలా శక్తివంతంగా ఎనర్జీ ప్రసారం చేస్తుంది. అది కాలంతో గుడ్ గేట్స్ డిప్లీట్ అవుతాయి. అందుకే వాటిని మార్పిడి చేయాల్సి వస్తుంది. కాని వాటిని మార్చే ప్రక్రియ కూడా ఇదే రకం చాలా ఆసక్తికరమైనది. ప్రతి 12 సంవత్సరాలకు ఒక రోజు ఉంటుంది. ఆ రోజు దేవాలయంలో ఎవరికీ ఎంట్రీ ఇవ్వరు. మొత్తం పట్టణంలో విద్యుత్ కూడా నిలిపివేయబడుతుంది. దేవాలయ ప్రధాన పండిట్ కళ్లపై పట్టీ పెట్టి చేతులపై పెద్ద మరియు మందమైన గ్లవ్స్ ధరించబడతారు. ఇది ఒక 100% చీకటిలో ఈ గుండెను బయటకి తీస్తూ కొత్త విగ్రహంలో తిరిగి ఏర్పాటు చేస్తారు. ఈ పండితులు ఈ సాంప్రదాయాన్ని చరిత్రలో చేసినవారు. వారు చెప్పేది వారు నేరుగా చూడలేదు, కాని మనం బ్రహ్మ పదార్థం అంటున్న వాటిని చేతుల్లో పట్టితే అది జీవించే ముస్లిమి పట్టుకున్నట్టు అనిపిస్తుంది. అలాగే చెప్తారు, ఎవరు బ్రహ్మ పదార్థాన్ని చూస్తే వారి మరణం ఆ సమయంలోనే ఖాయం అవుతుంది. అందుకే ఎవరూ కళ్ల మీద బంధనం పెట్టకుండా ఈ పూజ చేయడానికి అనుమతి ఉండదు. ఈ ఆలయంపై ఒక జెండా ఉంది. అది శాస్త్రీయ నియమాలకు పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది.
మనకి తెలుసుగాని గాలి ఇటు దిశలో ఉంది, ఆ దిశలోనే చిలుక కూడా ఎగరాలి, జెండా కూడా ఆ దిశలోనే ఎగరాలి. కానీ జగన్నాథ్ మందిరంలో ఈ జెండా విషయం వేరేలా ఉంది. ఈ జెండా ఎప్పుడూ గాలి దిశకు విరుద్ధంగా ఎగిరిపోతుంది. ఎందుకు, ఎలా అంటే ఇంతవరకు ఎవరూ అర్థం చేసుకోలేకపోయారు. ఈ జెండా గురించి ఇంకో ప్రత్యేక విషయం ఏమిటంటే దీన్ని ప్రతిరోజు మార్చాల్సి ఉంటుంది. అందుకే మందిరంలోని పాండు 214 అడుగుల ఎత్తులో ఉన్న ఈ జెండాను ప్రతిరోజు ఎక్కి మార్చుతారు. ఎందుకంటే అంటారు, ఒకరోజు కూడా ఈ జెండా మార్చకపోతే మందిరం 18 సంవత్సరాల పాటు మూసివేయబడుతుంది. మందిరానికి వచ్చిన భక్తుల మధ్య ప్రతిరోజు ప్రసాదం పంచుతారు. ఆ ప్రసాదం వారికి ప్రత్యేకంగా తయారవుతుంది. జగన్నాథ్ ఆలయంలో జరిగే ప్రతి ఒక్క విషయంలో ఎక్కడో ఒక చోట భగవంతుడి అలాంటి ఏదో ఒక లీలా దాగి ఉంటుంది. ఆలయంలో రోజుకు 500 మందికి ప్రసాదం తయారవుతుంది. ఎప్పుడైనా భక్తుల సంఖ్య వేలలో కూడా చేరుతుంది. కానీ జగన్నాథ్ ఆలయంలో భక్తుల కోసం ప్రసాదం ఎప్పటికీ తగ్గలేదు. రోజంతా ఆలయంలో ప్రసాదం పంచుతుంటారు. కానీ అంటారు, ఈ ఆలయంలో ఇప్పటివరకు ఒక దానా ప్రసాదం కూడా తక్కువ కాలేదు, అలాగే వృధా కూడా కాలేదు. ఇలాంటి అంచనాను మనుషుల కోసం చేయడం చాలా కష్టం అన్న విషయం ఇదే. ప్రసాదం పంచుకునే మిస్టరీ ఎవరు అర్థం చేసుకోలేరు. కానీ మరింత పెద్ద మిస్టరీ అంటే ప్రసాదం తయారయ్యే విధానం. మంట మీద 7 మట్టి పాత్రలను ఒకదాని మీద ఒకటి పెట్టి ప్రసాదం వండుతారు. సైన్స్, లాజిక్ చెబుతాయి కిందనున్న పాత్రలో ప్రసాదం మొదటే వండాలి అని. కానీ పూరి జగన్నాథ్ ఆలయంలో ఇలాంటి సైన్స్, లాజిక్ లేవు. ఆ 7 పాత్రల్లో మొదటగా టాప్ లో ఉన్న పాత్రలో ప్రసాదం వండిపోతుంది. ఆ తర్వాత దాని కింద ఉన్న పాత్రలో వండుతుంది. ఇలాగే కింద ఉన్న పాత్రలో చివరకు వండిపోతుంది. అవును, నాకు తెలిసింది మీరు కూడా ఇప్పుడే అర్థం చేసుకోలేదని. నువ్వు ఎప్పటికీ అర్థం చేసుకోలేనిది ఇది. సంగీతం. ఈ ఆలయం అందాన్ని మాటల్లో చెప్పలేం. ఇంత పెద్ద ఆలయాన్ని ఇన్ని సంవత్సరాల క్రితం ఎలాంటి సాంకేతికత లేకుండా ఎలా నిర్మించారో. కానీ నీకు తెలుసా, 214 అడుగుల ఉన్న ఈ ఆలయం గుండ్రటిపై భాగం యొక్క నీడ ఎప్పుడూ ఏర్పడలేదు. నువ్వు ఆశ్చర్యపోతున్నావేమో, కానీ ఇది నిజమే. జగన్నాథ్ ఆలయం యొక్క గుండ్రటి నీడ ఎప్పుడూ కనిపించదు. ఎప్పుడైనా, ఏ సమయములోనూ కాదు. మన ప్రియమైన సైన్స్ కూడా దీని వెనుక ఉన్న కారణం చెప్పలేకపోయింది. మిస్టరీ ఇంకా కొనసాగుతోంది. ఇక్కడ మనకు తెలుసు కొన్ని భవనాలు, నిర్మాణాలు, ప్రాంతాలు ఫ్లై జోన్లా ఉండటం. అంటే అక్కడ డ్రోన్, ఎయిర్ ప్లేన్ లేదా ఏమైనా మనుషుల తయారు చేసిన ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ ఎక్కించడానికి లేదా ఎగరడానికి అనుమతి ఉండదు. కానీ పక్షులను మేము నిలిపేయలేము. వారిని అర్థం చేసుకోవడం చాలా కష్టం కదా. అయితే మనం జగన్నాథ్ టెంపుల్ గురించి మాట్లాడితే అక్కడ ఒక విషయం ఉంటుంది. అది పక్షులకు తెలిసి మాకు తెలియదు. ఆ దేవాలయంపై ఎప్పుడూ ఏ డ్రోన్, ఏ ఎయిర్ ప్లేన్ లేదా ఏ పక్షి ఎగరదు. మీరు గమనించారేమో, దేవాలయ డోమ్లపై లేదా పెద్ద పెద్ద భవనాలపై పక్షులు కూర్చోవడం కనిపించదు. మీరు జగన్నాథ్ పూరికి వెళ్లి చూడండి, అక్కడ పక్షులు ఎప్పుడూ పైకప్పుపై కూర్చోరు. జగన్నాథ్ ఆలయం మీద మీరు ఎప్పుడూ ఏ పక్షిని ఆ ఆలయపు పైకప్పు లేదా గోపురాలపై కూర్చుని చూడరు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆమె పక్షి ఎలా తెలుసుకుంటుందో ఈ ఆలయం మీద ఎగరకుండా వెళ్లకూడదు అని. ఇవన్నీ బాగానే ఆసక్తికరంగా అనిపిస్తోందా? మీరు ఈ కథను తెలుసుకోవడంలో, వినడంలో ఆసక్తిగా ఉంటే, ఇలాంటి కొత్త కొత్త విషయాలు, కథలు తెలుసుకోవాలనుకుంటే మేము మీకోసం తరచూ కొత్త విషయాలు తీసుకురావడానికి సిద్ధంగా ఉంటాం. సంగీతం. ఇప్పుడు మళ్లీ సాగుదాం జగన్నాథ్ ఆలయ రహస్యాల వైపు. సుదర్శన చక్రం అనే పేరు నిజమే, మీరు విన్నే ఉంటారు. సుదర్శన్ చక్రం భగవాన్ విష్ణువు ఆయుధం. ఇది అర్థం లేకుండా చెడు పనులను నాశనం చేస్తుంది. జగన్నాథ్ ఆలయం ఎత్తైన భాగంలో ఒక సుదర్శన్ చక్రం ఉంటుంది. దాన్ని మీరు ఎటువంటి వైపు నుంచి చూసినా దాని ముఖం మీ వైపే ఉంటుంది. జగన్నాథ్ అంటే ప్రపంచ ప్రభువు అనే అర్థమే. ఈ ఆలయంలో లక్షలాది భక్తులు తమ విశ్వాసం, ప్రేమ తీసుకుని వస్తారు. కానీ ఈ ఆలయంలో కేవలం హిందువులకు మాత్రమే దర్శనం అనుమతించబడింది. ఇతర మతాల వారు బయటే దర్శనం పొందడం జరుగుతుంది. ఆ తర్వాత పంపబడతారు. ఉదాహరణకి మా మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కూడా జగన్నాథ్ దర్శనానికి వచ్చారు. దర్శనానికి వెళ్లారు, కానీ ఆమె ఫార్సీ కాబట్టి హిందువులలోకి కాదు. ఆమెకి ఫిరోజ్ గాంధీ నుండి సర్నేమ్ వచ్చింది. అందుకే ఇందిరాగాంధీకి కూడా దర్శనం అనుమతించలేదు. అంతేకాదు, 2005లో థాయిలాండ్ రాజకుమారి మహాచక్ర సింధుకు జగన్నాథ్ పూరి ఆలయంలోకి ఎంట్రీ ఇవ్వలేదు. ఎందుకంటే ఇక్కడ విదేశీయులు అనుమతించరు. వారికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వారు బయట నుండి దర్శనం చేశారు. 12వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ ఆలయానికి స్విట్జర్లాండ్లోని ఒక మహిళ 1,78,00,000 రూపాయల విరాళం కూడా ఇచ్చింది.
ఇది ఇప్పటివరకు ఆలయానికి ఇచ్చిన అతిపెద్ద విరాళం. పండుగ ఉంది కానీ ఆయన హిందూ కాదని దర్శనం వాళ్ళకి కూడా బయట నుండే చేసుకోవాల్సి వస్తుంది. సంగీతం మన రుచిలో ఎన్నో విషయాలు ఉన్నాయి, వాటి గురించి మనకి తెలియదు. మనం కళ్ళ మూచి ఏదైనా కల్చర్ ట్రెండ్ ఫాలో అవుతున్నాం, మనం మర్చిపోయాం మనం ఒక అటువంటి ధర్మంతో ఉన్నామని. అది ప్రపంచంలో సంస్కృతి, సాంప్రదాయం, పరంపర, సంస్కారాలను ఎప్పుడూ నిలబెట్టుకున్నది. ఇది సనాతన ధర్మం. ఇప్పుడు మనం ఈ ధర్మాన్ని రక్షించుకోవాలి. ఏటా పూరిలో జగన్నాథ్ గారి రథయాత్ర జరుగుతుంది. ఇది 9 రోజుల పండగ. అందులో భగవాన్ శ్రీ జగన్నాథ్ దేవి, సుభద్ర మరియు భగవాన్ బాలభారతి గురించి అంటారు. ఈ యాత్ర ఎందుకంటే భగవాన్ ఈ 9 రోజులలో ప్రజల మధ్యకి వచ్చి వారి సంతోషం, బాధలను స్వయంగా చూస్తారు అని. ఈ యాత్రలో లక్షల కోట్లు భక్తులు ప్రతి ఏడాది పాల్గొంటారు. జగన్నాథ్ పూరి టెంపుల్ రహస్యాలు ఇక్కడ ముగింపయ్యే విషయం కాదు. ఇంకా ఎన్నో కథలు ఉన్నాయి మనం తెలియని. ఉదాహరణకి ప్రతి ఏడాది భగవాన్ 15 రోజుల పాటు అనారోగ్యం పడతారు కనుక భక్తుల కోసం ఆలయంలో దర్శనం ఆపేస్తారు. కానీ అంతగా ఎవ్వరూ దీనికి కారణం ఏమిటో తెలియదు. మేము ఆశిస్తున్నాము మీరు ఈ వీడియో చూసి బాగుందని అనిపించింది. ఇప్పుడు నేను నిన్ను అడగదలిచాను, నువ్వు ఏమనుకుంటున్నావు? దేవుడు నిజంగా ఉన్నాడటా కాదు కదా?